ఇలా మొత్తం కింద నుంచి పైకి పులిహార కలపడం అంటారు కదా, మొత్తం పులిహార అంతా కలపాలండి. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదా ఆ డైలాగ్, పులిహార కలపడం అనేది. సో పులిహార కలపడం అంటే ఇలాగా నేను వేసిన పేస్ట్లన్నీ వేయండి, నేను వేసినవన్నీ వేయండి. చాలా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహార. కొంచెం ఓపిక పేషెన్స్ ఉంటే మాత్రం మనం అన్నీ చేసేసుకోవచ్చండి. సో నేను మీకు మొత్తం అంతా కలిపాక మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇలాగే కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, అందుకు నేను మళ్ళీ వేసుకుని చూపిస్తాను. చాలా వేడిగా ఉంది, అంటే పోపు వేడిగా ఉంది. అన్నం చల్లారిపోయింది, పోపు వేడిగా ఉంది. ఇంకొంచెం పోపు పడుతుందండి. అంటే మనం పులుపు తీసుకున్న దాన్ని బట్టి, అన్నం తీసుకున్న దాన్ని బట్టి మనం పులుపు వేసుకోవాలి. అలాగే మనం వేసేవన్నీ మనం ఏమేమి వేసామో పేస్ట్లు అన్నీ వేసాం కదండి, ఆ పేస్ట్లు కూడా. నేను మీకు కలిపాక చూపిస్తాను. చూసారు కదండి, నేను పులిహార శుభ్రంగా ఇలా కలిపేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహార. మనం ఎప్పుడు చింతపండు పులిహారే చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి టైముల్లో మామిడికాయ వచ్చినప్పుడు మాత్రం మామిడికాయ పులిహారని రెగ్యులర్గా చేసుకోండి. విటమిన్ సి ఉంటుంది, మామిడికాయ చాలా చాలా మంచిది. సో తప్పకుండా మీరు చేసుకొని పిల్లలకి పెట్టండి. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్ కదా, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. చక్కగా మామిడికాయ పులిహార చేశారంటే పుల్లగా ఉంటుంది, వేరే వాటి మీద ధ్యాస వెళ్ళదు ఇలా చేసేసుకుంటే. ఇప్పుడు లాస్ట్ టచ్, నేను చెప్పినవన్నీ మీరు వేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. లాస్ట్ టచ్, మనం అన్ని కొత్తిమీరలు కరివేపాకులు అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే, ఆ ఫ్లేవరే వేరు. మొత్తం అంతా ఇందులోకి కలిపేసుకోవాలి. అంతేనండి, మామిడికాయ పులిహార అయిపోయింది. చాలా ఈజీ, మన ఇంట్లో హ్యాపీగా అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చక్కగా చేసేసుకుని నేను చెప్పిన ఆ పేస్ట్ మాత్రం తయారు చేసుకోండి. నేను చెప్పినట్టు యాస్టీస్గా మామిడికాయని తురుముని వేసేసుకోకండి, పాడైపోతుంది పులిహార. ఎప్పుడైనా సరే పోపులో ఒకసారి వేయించాకనే